హాయ్ ఫ్రెండ్స్, గరడి ఆడే స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకి ఒక ఐటెం తీసుకుని వచ్చానండి. ఆ ఐటెం చూడగానే మీరు చాలామంది గెస్ చేసేవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఈ ప్యాకింగ్ ఈ వ్యవహారం చూసి గెస్ చేయవచ్చు అనుకుంటున్నా. అయితే ఈ ఏంటన్నది కూడా నేను కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. నేను ఎప్పటి నుంచి మీకు ఒక వీడియో చేస్తాను అని చెప్పాను, అదే డాగీ సౌండ్ స్పీకర్స్ కోసం. అది కూడా సెంటర్ స్పీకర్లో మిడ్రేంజ్లో అనమాట. మిడ్రేంజ్లో సిల్క్టోన్ ట్విటర్లో నెక్స్ట్ క్రాస్ ఓవర్ వీటి కోసం ఒక వీడియో చేస్తానని చెప్పానండి. అయితే ఇవి నాకు కొరియర్ నిన్నే వచ్చాయండి. అయితే డాగీ సౌండ్ దగ్గర 7 days రీప్లేస్మెంట్ అండ్ రిటర్న్ ఆప్షన్ 2 ఉన్నాయండి. తర్వాత మనం ఒకవేళ ఈ ఐటెం నచ్చకపోతే మళ్ళీ పంపించేసి వేరే ఐటెం మార్చుకునే ఆప్షన్ కూడా ఉంది డాగీ సౌండ్ దగ్గర, ఇబ్బంది ఏం లేదు. అయితే అండి ఈ స్పీకర్ తెప్పించడానికి కూడా ప్రధాన కారణం ఉందండి. ఏంటంటే అది నా కోసం, నా ఓన్ పర్పస్ కోసం మాత్రం నేను తీసుకుని వచ్చానండి. ఇది నేను ఆల్రెడీ ఇదే రూమ్లో 7.2 హోమ్ థియేటర్ తయారు చేసుకుంటున్నానండి డెమోకు. దానికోసం మాత్రమే ఈ స్పీకర్లు తెప్పించాను. నెక్స్ట్ టవర్ బాక్సులు కూడా స్పీకర్లు రావాలండి. అవి రాగానే అవి కూడా చేస్తానండి. అవి డాగీ సౌండ్ 8-inch వూఫర్స్ అండి. అవి అట్ల కోసం కూడా మీకు వీడియో చేస్తానండి. వూఫర్స్ అయితే ఇంకా అనకూడదండి. డాగీ సౌండ్ అంటే డాగీ సౌండ్, దాని క్లారిటీ వేరండి. అయితే అండి ఇది అన్బాక్సింగ్ చేద్దామండి. అన్బాక్సింగ్ చేసే ముందు జస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్నారు, ఏదో ఇంకా చూడలేనట్టు వదిలేస్తున్నారు. మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. కొంచెం మందికి ఈ వీడియో షేర్ అవుతుందండి. నెక్స్ట్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారండి. సరే అండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకే సార్. అయితే ఈ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం.
చూసారు కదండి అన్బాక్సింగ్. అయితే ఫస్ట్ క్రాస్ ఓవర్ నుంచి వద్దామండి. ఇది మీరు చూడొచ్చండి, చూడండి. ఓన్లీ మిడ్ రేంజ్ల కోసం మాత్రమే ఇది తయారు చేశారండి. 2 మిడ్ రేంజ్లు, 1 ట్విటర్ రన్ అవుతుందండి. ఇందులో మినిమం మనం ఒక్కో ట్విటర్ 100 వాట్ వరకు వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. 100 వాట్ వరకు రన్ అవుతుంది. అయితే వాడు మనకి, నేను అడిగానండి, ఫోన్ చేసి అడిగితే 80 వాట్ వరకు వేసుకోవచ్చు, 8 ఇంచ్ స్పీకర్లో వేసుకోవచ్చండి అని చెప్పాడు. అయితే మనం వేసేది 6 ఇంచ్. దానికి తోడు ఏంటంటే 60 వాటే. ఇవి మిడ్ రేంజ్లు వచ్చి 60 వాట్ 50 వాటే ఉంటాయండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. అయితే ఈ క్రాస్ ఓవర్ మాత్రం ఎక్సలెంట్. తర్వాత ఎక్సలెంట్ అనే కూడా నేను పూర్తిగా చెప్పలేనండి, ఎందుకంటే నాకన్నా మేధావులు ఉన్నారు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఎందుకంటే ఎక్సలెంట్ అని చెప్పాలంటే ఇందులో వాడే కంపోనెంట్స్ అండి. నేను కూడా పెద్దగా ఇప్పుడు వచ్చి చూడలేదండి ఇంతలాగా, ఇంత క్వాలిటీ, ఇంత బిల్ట్ క్వాలిటీ ఇచ్చి ఇంతగా నీట్గా ఉందంటే చాలా బాగుంటుందని అంటే అర్థం. సరే, మనకు ఇప్పుడు ఒక బాక్స్లోకి వేయవలసిన ఐటమ్స్ అండి ఇవి. అయితే ఈ ఒక బాక్స్లోకి 2 మిడ్ రేంజ్లు అండి, 2 ట్విటర్లు అండి, ఒక క్రాస్ ఓవర్ వేస్తున్నాను. అయితే ఈ క్రాస్ ఓవర్ చాలా జనం అంటున్నారండి, మిడ్ రేంజ్లు క్రాస్ ఓవర్ ఉండడం ఏంటి, మిడ్ రేంజ్ క్రాస్ ఓవర్ ఉండడం ఏంటి అని. ఇప్పుడు 3-వే క్రాస్ ఓవర్లో నుండి చాలామంది గమనించండి, ఊపర్ ఏమైనా ఉంటుంది, లేదంటే బేస్ అని ఉంటుంది, తర్వాత మిడ్ రేంజ్ అని ఉంటుంది, తర్వాత ట్విటర్ అని ఉంటుంది. అంతేగాని ఎక్కడ ఇప్పుడు వచ్చి ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉన్నాయి, ఏ క్రాస్ ఓవర్లో చూసారండి ఫుల్ రేంజ్ అని? ఎక్కడ ఉండదు, ఓన్లీ ఒక మిడ్ రేంజ్. మనకు ఓన్ పర్పస్ కోసం అయితే మాత్రం మిడ్ రేంజ్ అండి, ఫుల్ రేంజ్ కాదండి వాడుకునేది. చాలామంది ఏమంటారు ఫుల్ రేంజ్లో, ఫుల్ రేంజ్ అన్నది ఒక స్పీకర్ పర్ఫార్మెన్స్ అండి అది. అవి ట్రాక్టర్లోకి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి. మనం ఇప్పుడు అనకూడదు, మనం హోమ్ థియేటర్లో వాడొచ్చండి, కాకపోతే అవి బ్యాక్కి సరౌండింగ్ కూడా కాదండి, బ్యాక్కి వేసుకోవాలండి. బ్యాక్ సరౌండింగ్ ఉంటే వాటిని ఉపయోగించుకుంటే బాగుంటుందండి. సైడ్ కూడా చాలా జనం వేసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళే. ఇప్పుడు ఒకళ్ళదే కోసం మనం సెడ్ అనేది చెప్పడం అది పద్ధతి కాదండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి. నెక్స్ట్ అండి ట్విటర్లు అండి, చూడండి క్వాలిటీ చూడండి ఒకసారి. సిల్క్టోన్ ట్విటర్ అండి. అయితే ఈ ట్విటర్ వచ్చండి 8 ohms స్పీడ్ ఇంప్లిడెన్స్ అండి, 40 వాట్ అండి ఇది. కానీ మ్యాగ్నెట్ మాత్రం వెరీ నైస్ అండి, హెవీ మ్యాగ్నెట్ అండి. జిప్పు కన్నా బాగుందండి మ్యాగ్నెట్. ఇప్పుడు అనుకుంటే జిప్పు కంపెనీ వాడిది ఇంతే, దీనికన్నా కొంచెం స్మాల్గా ఉంటుందండి. అది వచ్చి 100 వాట్ అంటారు, 75 వాట్ ఇలా ఉంటుందండి. కానీ దీనికి ఇంత మ్యాగ్నెట్ ఇచ్చి 40 వాట్ ఇచ్చాడండి. అంతే, వాళ్ళు ఇంప్లిడెన్స్ తర్వాత క్వాలిటీ పెంచాడండి, అంతే. మ్యాగ్నెట్ సైజు పెంచాడు, ఇందులో క్వాలిటీ కూడా పెంచాడండి. తర్వాత వచ్చండి ఈ ట్విటర్లో సౌండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటండి, మాటలు చెప్పడం కాదులేండి. నేను బాక్స్ తయారు చేస్తాను కదా, ఒక
5 డేస్లో బాక్స్ రెడీ అవుద్దండి. రెడీ అవ్వగానే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సౌండ్ టెస్టింగ్ చేసి ఆ సెంటర్ ఛానల్ బాక్స్ ఎట్లా ఉన్నది ఏంటన్నది అప్లోడ్ చేస్తాను. తర్వాత మిడ్ రేంజ్ అండి ఎట్లా ఉందండి. ఇందులో ఇంకో రకం ఉందండి మిడ్ రేంజ్. అది ఓన్లీ టోటల్గా బ్లాక్ పేపర్ తోటి వస్తుంది. అయితే ఆ మిడ్ రేంజ్ కాస్ట్ వేరండి, ఈ మిడ్ రేంజ్ కాస్ట్ అండి. ఇందులో కూడా 2 రకాలండి. 5.5 ఇంచెస్ ఉన్నాయి, 6.5 ఇంచెస్ అండి. ఇవి 6.5 ఇంచెస్ అండి. ఇవి మ్యాగ్నెట్ చూసారండి, మ్యాగ్నెట్ కూడా హెవీ 60 వాట్ ఆర్ఎంఎస్ వస్తుందండి. 8 ohms ఇంపిడెన్స్. పేపర్ విషయానికి కొత్త ఫుల్ ప్లాస్టిక్ సార్, ఫుల్ ప్లాస్టిక్. మనం అనకూడదండి ఇంత బిల్ట్ క్వాలిటీగా ఉంటుందని. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడ్డం. నేను అందరూ అనుకుంటారు ఈ వీడియో చేసేది ఇంతకుముందు. నేను మొన్న 7.1 యాంపర్ ఇచ్చినప్పుడు ఒకసారి చూశాను, ఇది రెండోసారి. అప్పుడు అతనికి ఇచ్చినవండి 5.5 ఇంచెస్ అండి. 5.5 ఇంచెస్. అది మరి దగ్గరలో కూడా కాదండి, గద్వాలండి. గద్వాల వెళ్ళింది హోమ్ థియేటర్. అయితే ఈ స్పీకర్ పర్ఫార్మెన్స్లో ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ బాక్స్ బిగించిన తర్వాత సౌండ్స్ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ ఎంత ఓమ్స్ కరెక్ట్ వస్తున్నాయి, తర్వాత ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది, ఏంటి అసలు ఈ బాగుందా లేదా, ఈ ఫుల్ డీటెయిల్స్ ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ వీడియో అంటే ఈ స్పీకర్ సంబంధించిన వీడియో చేస్తానండి. అది ఆల్రెడీ బాక్స్ రెడీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం యాంపర్లు వర్క్ ఉన్నాయండి. అవి పూర్తి అవ్వగానే సెంటర్ ఛానల్ రెడీ చేసండి మీకు ఆ వీడియోతో ముందుకు వస్తానండి. అప్పుడు మీకు వీటి కోసం పూర్తిగా వివరిస్తానండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా ఏమైనా స్పేర్ పార్ట్స్ కానీ ఏం కావాలన్నా A to Z కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు 100కి 95% అండి నేను హామీ ఇచ్చి మీకు పంపించే బాధ్యత నాదండి. ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అవుతే వాడేం చేయలేడు, మనం ఏం చేయలేం, మధ్యలో కొరియర్. అలాగనే ఒకవేళ డ్యామేజ్ అవుతే వాడు కూడా రెస్పాండ్ అవుతాడండి. డ్యామేజ్ అయింది కదని వదిలేయడం ఇట్లేమి ఉండదు, కొంచెం వాడు కూడా రెస్పాండ్ అవుతాడు. కాకపోతే ఐటమ్ కొంచెం కాస్ట్ అయితే మాత్రం కొంచెం సీరియస్గా తీసుకుంటామండి. ఇబ్బంది ఏమైనా పడవసరం లేదు. డ్యామేజ్ అయింది కదా అని ఎవరో వదిలేసి మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోమండి. సరే, ఎవరికైనా ఏం కావాలన్నా కనిపిస్తున్న నాకు నెంబర్ని కాల్ చేయండి. ఉంటానండి. జై హింద్.